31 నుంచి 33 చదవండి. ఇర్మియా గ్రంథము చెప్పండి గురించి. 31వ అధ్యాయం 31 నుంచి 33. ఓకే. ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చెయ్యు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయేలు వారితోను యూదా వారితోను చెయ్యబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని రాసేదను. ఇదే యెహోవా వాక్కు. థ్యాంక్ యూ క్రిస్ బ్రదర్. ఇప్పుడు మనం చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ సిపిఎం వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో భారంతో తండ్రి బిషప్స్ ఇద్దరు కూడా, సింగం గారు, భాస్కర్ గారు, ఈ వేదికని స్థాపించటమే కాదు ఎంతో ప్రయాసపడి దీన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరు బిషప్లను కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఈ సమయంలో ఈ వేదిక మీద పార్టిసిపేట్ చేయటకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతులు అప్పచెప్తున్నాం. వాళ్ళు కూడా సేవకులే, వాళ్ళకు కూడా ఎన్నో బాధ్యతలు ఉంటాయి. కానీ ఎంతో ఆసక్తితో మేము ఈ విజ్ఞాపన ప్రార్థన పరిచయంలో పాల్గొవాలి, అలాగే మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. పోయిన వారం తండ్రి మేము పెంతెకోస్తు పండుగ ప్రాముఖ్యత గురించి ధ్యానించటం స్టార్ట్ చేశాము. రెండో భాగంగా ఈరోజు మరి పెంతెకోస్తు పండుగతో కూడిన ప్రాముఖ్యమైన విషయాల గురించి మేము ధ్యానిస్తుండగా మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. సో చిన్న బ్రీఫ్ రీక్యాప్ చేసేసి నేను ముందుకు వెళ్తాను. మీకు గుర్తుందనుకుంటా, పోయిన వారం నేను పెంతెకోస్తు పండుగతో కూడిన ఎన్నో విషయాలు మీ ముందు తీసుకొని వచ్చాను. పెంతెకోస్తు పండుగ అనగానే యూదుల కన్ను దృష్టి నుంచి మనం మొదట్లో చూస్తేనే పెంతెకోస్తు పండుగలతో కూడిన వేరే విషయాలు మనకి క్రైస్తవులుగా అర్థమవుతుంది. ఎందుకు పెంతెకోస్తు పండుగ యూదులు ఆచరిస్తున్నారు? ఇన్ఫ్యాక్ట్ పెంతెకోస్తు పండుగ ఆచరించే సమయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల మీద దిగిరాటము, అపోస్తులు బలమైన వాక్యం ఆ రోజు బోధించటము, ఇంకా రక్షణ పొందిన వాళ్ళు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. మొదటిగా యూదులా లేకపోతే అన్యులా? అన్యులా? ఎట్లమా? పెంతెకోస్తు పండుగ ఆచరించడానికి యూదులే కదా. సో యూదుల కన్ను దృష్టి నుంచి పెంతెకోస్తు పండుగ ప్రాముఖ్యత ఏంటో మనం చూసాము. మరి మీకు గుర్తు చేస్తున్నాను. మొదటిగా ఏంటంటే అది చిన్న దేశము. ఆ చిన్న దేశముని చూసి పక్కనున్న దేశాలు కూడా ఎంత జ్ఞానంతో కూడిన ఆజ్ఞలను వీళ్ళు పాటిస్తున్నారు అని ఆశ్చర్యపడతారు అని దేవుడు మోషే ద్వారా పలికాడు. ద్వితోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనంలో దాంట్లో ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ మీ ముందు తీసుకొని వచ్చాను. లెవికాండం 19వ అధ్యాయం 9-10 వచనాల్లో దేవుడు ఎలాగా పేదరికంలో ఉన్న వాళ్ళు, అనాథులు, అలాగే పరదేశుల పట్ల ఎట్లా కనికరం చూయించే దేవుడు అనేది లెవికాండం 19వ అధ్యాయం 9-10 వచనాలు అదంతా కూడా మనం చూసాము. ఆ ఒక్క వాక్య భాగం మీద ఒక బైబిల్లో ఉన్న ఒక పుస్తకమే ఆధారం పడి ఉందని నేను చెప్పాను. ఆ పుస్తకం పేరు గుర్తుందా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. లెవికాండం 19వ అధ్యాయం 9-10 వచనాల మీదనే బైబిల్లో ఒక పుస్తకమే ఆధారం పడి ఉంది. మర్చిపోయారా? రూత్ గ్రంథం. సహోదరి దివ్య, రైట్ ఆన్సర్. రూత్ గ్రంథం దాని మీదే ఆధారపడి ఉంది. మీరు వ్యవసాయం చేసే సమయంలో పడిపోయిన పంటలను మీరు ఏరుకోకూడదు, అలాగే విడిచిపెట్టేయాలి. పరదేశుల కొరకు, అనాథుల కొరకు, విధవరాల కొరకు. ఆ ఒక్క వాక్య భాగం మీదనే రూత్ గ్రంథమే ఆధారం పడి ఉంది. ఓకే, సో Thing is wrong. Audio. గురుజీ, ఓకే.
దగ్గర కనెక్షన్ కట్ అయినట్టుంది సార్. అదే అన్నగారు. వాళ్ళు హాట్స్పాట్ లో ఉన్నారు. అవును. సో ఓవర్లాపింగ్. దివ్య లెఫ్ట్ అయ్యారు, దివ్య జాయిన్ అవుతారు కావచ్చు. ఆగండి, లెఫ్ట్ అయ్యారు. ఓకే. ఒక నిమిషం ఓపిక పడితే లేదా వారి నోట్స్ అంతా మీకు పంపించినా అయిపోద్ది కదా క్రిష్ గారు. అవును కదా. సురేష్ గారు ఆ నోట్స్ పంపిస్తాయి. అవును. మళ్ళా ఆయన రాడు మరి అట్లా చెప్తే అయిపోయింది. అంతే కాదు, ఇప్పుడు ఈ టైంలో కరెంట్ లేదు కదా అక్కడ. మీరు మాట్లాడండి బిషప్ గారు మన మీటింగ్ గురించి. వారు మధ్యలో వచ్చేస్తారు, మన టాపిక్ కట్ అవుతామని. అచ్చా, ఏం ఎనీవే కాదు. వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ ఎప్పుడైనా కట్ అయినా కూడా బాధపడకండి, నేను కంటిన్యూ చేస్తాను. వచ్చిన వాళ్ళందరికీ మనము సురేష్ గారు వచ్చే లోపల మాట్లాడుకోవాల్సింది ఫిజికల్ మీటింగ్ 23rd. మరి పరంజ్యోతి గారు, తర్వాత సుందర్పాల్ అన్న, మరి దూరం నుంచి రావాలి. డానియల్ ఉప్పిరెడ్డి గారు కూడా తప్పనిసరిగా రావాలి. వారు రాజమండ్రిలో ఉండనియండి, ఇంకా రాజమండ్రి కారాగారంలో ఉన్న రావాలి, తప్పదు వారు. సో వారు ఇంకా మిగతా వాళ్ళందరూ, తమ్ముడు వినోద్ గారు ఉన్నారు, మరి ఎస్ఆర్ఎం గ్రీట్ గారు ఉన్నారు, వినయ్ కుమార్ గారు, మంజులమ్మ గారు, సుందరపాల్ అన్న, పరంజ్యోతి గారు, మనోహర్ గారు తెనాలి నుండి కూడా వారు వెంటనే బయలుదేరారు. తర్వాత సుదర్శన్ గారు, మన సుదర్శన్ రాగ్ గారు, ఆ తర్వాత సంధ్యారాణి గారు, మంజులమ్మ గారు, దివ్య గారు, అందరూ కూడా ఇప్పుడు వచ్చిన గ్రూప్ వాళ్ళు కాకుండా నేను మనవి చేశాను క్రిష్ గారికి, మరి సుబోధ్ గారు, వారికి సంబంధించిన వారి భార్య, చర్చ్ సంబంధించిన వారు, తర్వాత ఇక్కడ వచ్చిన మగవారందరూ మీ స్త్రీలతో, అనగా మీ స్త్రీలంటే మీ అమ్మగారులతో రావాలి అని మనవి. సో 23వ తారీఖు ఉదయం మహిమ మండలి చర్చ్ మన స్వప్నలోకి ఆపోజిట్ గా ఉంటుంది, సికింద్రాబాద్ లో అందరి దగ్గర. సో మనం అక్కడ గడుపుదాము. మనము మామూలుగా ఎప్పుడు కలిసి మాట్లాడుకొని సన్మానాలు సత్కారాలు అనేటివి కాకుండా ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ జరుగుతున్నాయి కమ్యూనిటీలో. సిపిఎం వేదికగా మనం మన స్పందన ఏంటిది అనేది కూడా మనం ఆ రోజు మాట్లాడుకుంటాం. ఒక చిన్న టాపిక్ మనం ఆ రోజు కొరకు పెట్టుకున్నాము. సో ఇంటలెక్చువల్స్ గా, పెద్దలుగా, చదువుకున్న వాళ్ళుగా, సమాజంలో అనేక అనుభవాలు ఉన్న వ్యక్తులుగా కలవబోతున్నాం కాబట్టి ఒక్కొక్కరు మనం తెలిసినటువంటి విధానంలో స్పందించి వీలైతే మనం రికార్డ్ చేసి, లేదా వీలైతే ఆ రోజు తప్పకుండా భాస్కర్ గారికి మనం ఏంటంటే మీడియాను కూడా కొంత మనం ఆ రోజు మన సొంత క్రిస్టియన్ మీడియా ఒకటి, బయట మీడియాను కూడా మనం క్రిస్టియన్ మీడియా ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ వెలిసి మనం క్రిస్టియన్ పీస్ మేకర్స్ గా వేదిక తరఫున మనం క్రైస్తవ సమాజానికి సందేశం ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. సో అది మీ ఆలోచన కాకపోతే నా ఆలోచన, నేను ఏమంటారు దాన్ని ముందుకు పోను. అందరి ఆలోచన అయితేనే మనం ముందుకెళ్దాం. సో అదే అనుకుంటున్నా. అది మీటింగ్ అయిపోయిన తర్వాత. సో మార్నింగ్ రాగానే పాటలు ఉంటాయి, వర్షిప్ ఉంటుంది, మంచి వర్షిప్ ఉంటుంది వాళ్ళది. తర్వాత మన పరంజ్యోతి గారు కూడా ఇంతకుముందు మనం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసినాం నేపాలీ చర్చ్ వాళ్ళతోటి. ఈసారి కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. మంచి వర్షిప్ ఉంటుంది, మంచి సింగింగ్ ఉంటుంది వాళ్ళది. సురేష్ ఫోన్ చేస్తున్నాడు, 1 సెకండ్. వయా వాట్సాప్ పెట్టరాదు అన్నగారు. వయా వాట్సాప్ వినబడుతున్నాయా నా మాటలు? వినబడుతుంది. నా మాటలు వినబడుతున్నాయా? అనిపిస్తుంది. సురేష్ గారు ఇప్పుడే ఫోన్ చేశారు, వారి దగ్గర పవర్ కట్ ఉన్నది. మీరు అంటే నేను చెప్పాను ఇట్లా మేము మాట్లాడుకుంటున్నాం అని చెప్పాను. సో వారు షారియాన్ బిషప్ గారు అన్నారు. సో వారు వచ్చే లోపల ఇవన్నీ విషయాలు మనం మాట్లాడుకున్నాం. సో అది మరి మనందరికి ఆ సమ్మతం అయితే మనందరం ఓకే అంటే, ఆల్రెడీ ఓకే అన్నారు కాబట్టి 23rd అనుకున్నాం. సో దానికి సంబంధించి క్రిష్ గారు అధికంగా శ్రమ పడాల్సింది లేదు. దానికి సంబంధించిన 2-3 విషయాలు సుందర్పాలన్న మాట్లాడతారు ఫిజికల్ మీటింగ్ గురించి. థ్యాంక్ యూ బిషప్ అయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫిజికల్ మీటింగ్ చాలా ఇన్వైటింగ్, వెరీ ఎక్సైటింగ్, ఇన్వైటింగ్, చాలా మంచిగా ఉంటుంది అందరం రావటం. ఈ ఫిజికల్ మీటింగే మళ్ళీ వీక్లీ మీటింగ్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి కొద్దిగా దీన్ని సరిగా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా బాగుంటది. బిషప్ గారు నిజంగానే వారు చెప్పినట్టుగా
మీడియాతో మనం క్రిస్టియన్ పీస్ మేకర్స్ యొక్క ఇంటెన్షన్స్ చాలా క్లియర్ గా వాట్ వి అండర్స్టాండ్ అండ్ వాట్ వి రియాక్ట్ వీటిని సరైనటువంటి ధోరణితో మనం రిఫ్లెక్ట్ చేయగలిగితే దట్ కెన్ గో యాజ్ అవర్ వాయిస్. మన క్రిస్టియన్ పీస్ మేకర్స్ కాకుండా త్రూ అవర్ చర్చెస్ అండ్ త్రూ ఆల్ దోస్ హు ఆర్ విత్ అస్, వెనుపట్ల కూడా మనతో కలిసి ఉన్న వాళ్ళ యొక్క వాయిస్ కూడా మనం కలుపుకోగలుగుతాం. కాబట్టి క్రిస్టియన్ వాయిస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ దీస్ డేస్. క్రైస్తవుల యొక్క స్టాండ్ స్పందన చాలా అవసరమవుతుంది. కాబట్టి ఒక చక్కని ఫ్రేమింగ్ బిషప్ గారే ఫైనల్ చేస్తారు. బట్ భాస్కర్ బిషప్ గారు తర్వాత అందరి యొక్క ఆలోచనలు, వారి యొక్క రిఫ్లెక్షన్స్, వాటన్నిటిని బట్టి ఐ థింక్ ఆఫ్టర్ 12 వీ కెన్ ఇన్వైట్ ది మీడియా. అంతవరకు మనము చక్కగా వర్షిప్, ప్రైజ్ అండ్ ఆల్ వాక్యం అన్ని అయిపోయిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చినాక మీడియాకు దాన్ని మనం కనెక్ట్ చేసుకుంటే బాగుంటుందని నా భావన. అందరినీ ఇన్వైట్ చేద్దాం, అందరు రాగలగాలి, అందరికీ కూడా కమ్యూనికేట్ చేద్దాం. వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళా ఈ ట్యూస్డే మీటింగ్స్ లో కనబడాలనేది అందరం చెప్దాం. ఇంతవరకు బిషప్ భాస్కర్ గారే చెప్తారు, బిషప్ గారే చెప్తారు, శ్రీకాంత్ చెప్తారు. కాబట్టి అట్లా కాకుండా అందరం లెట్ us emphasize ద నీడ్ ఆఫ్ మీటింగ్ ఎవ్రీ ట్యూస్డే. ఇది చాలా అవసరం. కాబట్టి దీనిపైన కొద్దిగా మనం ఇప్పుడు కూడా కొద్దిగా మాట్లాడుకుంటే బాగుంటుంది. అండ్ ప్రొజెక్షన్స్, మన ప్రొజెక్షన్స్ ఏమంటారు, పొలిటికల్ గా, తర్వాత క్రిస్టియానిటీ పరంగా మన బేసిక్ ఐడియాలజీ అండ్ అవర్ క్రిస్టియన్ రిఫ్లెక్షన్స్ ఉంటే చాలా మంచిదని నేను భావిస్తున్నాను. సో అదే ఐ ఎంకరేజ్ దిస్. జరిగితే చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. అండ్ భాస్కర్ గారు కూడా మాట్లాడతారు. దానికి ముందు ఒక మాట ఏమంటున్నానంటే, సందర్భాలున్న పాయింట్ ఒకటి అన్నారు, చక్కగా క్లారిటీ తోటి మెసేజ్ పోవాలి. మనము మీడియా అంటే యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మనకు కొంత తెలిసిన వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్ ఛానల్స్, బిషప్ భాస్కర్ గారికి తెలిసిన వారు ఉన్నారు, నాకు తెలిసిన వారు ఉన్నారు, మరి మనకు తెలిసిన వారు వస్తారు. వచ్చినప్పుడు మీడియా అంటే మనం రాసిచ్చి ప్రెస్కి ఇచ్చేది ఒకటైతే, తప్పకుండా ఈ లైవ్ లో ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి రెండు పిలిచినప్పుడు మనం ఎడిట్ కూడా చేసి వాళ్ళకు ఏది ఉంచాలి, ఏది ఉంచాలి. ఎందుకంటే బర్నింగ్ ఇష్యూస్, పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనల్ని మీడియానే అడుగుతుంది, దళిత్ రిజర్వేషన్ విషయంలో మీ స్టాండ్ పాయింట్ ఏంటిది, ఎస్సీలకు, బీసీ ఎస్సీలకు రాయితీలు కావాలి, క్రైస్తవులు అడుగుతున్నారు కదా, దాని మీద మన స్టాండ్ పాయింట్ ఏంటిది, మొన్న అభినయ దర్శన్ స్టాండ్ పాయింట్ ఏంటిది, తర్వాత అట్రాసిటీస్ మీద మీ స్టాండ్ పాయింట్ ఏంటి, తర్వాత గవర్నమెంట్ కి సంబంధించి ఏమేమి పథకాలు జరుగుతున్నాయి, అనేక విషయాలు ఉంటాయి. సో అన్నిట్లో కూడా కరెక్ట్ క్లారిటీతో మాట్లాడితే మన సందేశం కమ్యూనిటీకి హెల్ప్ అవుతుంది. కమ్యూనిటీకి మనం మాట్లాడేది మైనస్ కావద్దు, కానీ గవర్నమెంట్ దగ్గర కానీ బయట కానీ ఒక స్ట్రాంగ్ పాయింట్ తోటి మనం ఉండాలి. మనలో ఈ విషయం క్లారిటీ ఉండాలి. అందుకే మీరు అన్నట్టు ముందు మనందరం మాట్లాడుకున్న తర్వాత అలా యూట్యూబ్ ఛానళ్ళు లేదా పేపర్లు వచ్చినా కూర్చోబెడతాం, మనతో పాటు ఉంటారు. మనం మాట్లాడినప్పుడే వారు రికార్డ్ చేసుకునేటట్టుగా మనం ముందుకెళ్దాం. సో వెరీ మచ్ ఎసెన్షియల్ అది ఇప్పుడున్న పరిస్థితిలో. సో థ్యాంక్స్ టు సుందర్పాలన్న. ఇప్పుడు బిషప్ భాస్కర్ గారు ఒక మాట చెప్తారు, తర్వాత సామెల్ పరంజ్యోతి గారు. భాస్కర్ గారు తింటున్నట్టున్నారు. భాస్కర్ గారు చెవి రంధ్రం కనబడు. అదే తింటుండేది, అడి తిరిగి తింటున్నాడు. మీరు మాట్లాడండి. చెవితో వింటున్నాడు. నోటితో తింటూ చెవితో వింటున్నారు. బిషప్ భాస్కర్ గారు మీరే తిన్నారా? మాట్లాడండి, మాట్లాడండి మీరే. గుడ్ ఈవినింగ్. చాలా సంతోషం. మరి ఫిజికల్ మీటింగ్ అంటే నాకు ఎంతో హ్యాపీ, చాలా సంతోషం ఉంటది. అయితే మనం అంటే చాలా వినిపిస్తుంది నాది బిషప్ గారు ఎప్పటి నుంచో నా మనసులో, అంటే మన మనసు అందరిలో ఉంది. ఆ రోజు ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా ఒకటి రిజిస్టర్డ్ చేసి అన్వేల్ చేస్తే ది సిపిఎం అనే పేరుకు ఒక అర్థం అనేది ఉంటది. అది చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఎవరు అడిగినా, ఎక్కడైనా మనం వెళ్ళినా ఒక రిజిస్టర్డ్ బాడీగా, ఇక్కడ ఉన్న 15 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ,
వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి దాంట్లో ఎవరైతే వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారో వారు కూడా మనతో రాగలిగితే మరి ఒక ఏమంటారు దిశానిర్దేశాలు ముఖ్యమైన పాయింట్లు బైలాసులు అన్ని కూడా ఆ రోజు చెప్పుకోవచ్చు. దీనికి ఇది పనిచేస్తుంది సిపిఎం అని కూడా ఒక గవర్నమెంట్ రిజిస్టర్డ్ బాడీగా ఉంటే బాగుంటుంది. తర్వాత సిపిఎం ప్రాక్టికల్ కూడా చేయాలి. అది అయిన వెంటనే దానికి క్రిస్టియన్ పీస్ మేకర్ ఈ రోజుల్లో ఇది చాలా చాలా ఎసెన్షియల్. అన్ని సంఘాలు కలవాలి, అన్ని డినామినేషన్ రావాలి, అందరు రావాలి. అది మనం చేయగలిగితే క్రిస్టియన్ పీస్ మేకర్స్ గా ఈ దళిత క్రిస్టియన్ ఇష్యూ కానీ ఇంకా ఏదైనా దానికి రాబోదినాల్లో ఈ దేనైనా ఎదుర్కోవడానికి మన 2 తెలుగు రాష్ట్రాలు వచ్చు, దేశం అంతా కూడా అనొచ్చు. కానీ ఫస్ట్ అయితే మన హైదరాబాద్ నుండి స్టార్ట్ అయితే తెలంగాణ అంత బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఆ రోజు సుబోధ్ గారి చర్చి చాలా సెంట్రల్, చాలా మంచి ప్లేస్ సెలెక్ట్ చేశారు. అందరికి మరి ఈచ్ వన్ క్యాచ్ వన్ లాగా లెక్క ఒక్కొక్కరు 4-5 మందిని కూడా మంచి అంటే పొటెన్షియల్ వాళ్ళని తీసుకొని వస్తే కూడా మనం తెలిసిన వారిని బాగుంటుంది. 100 మంది పడతారేమో అనుకుంటున్నా, 50-100 మంది పడతారో మరి. 200 బిషప్ గారు 200 మెంబర్స్ పడుతుంది. 200 అయితే ఇంకా బాగా పిలుచుకోవచ్చు. ఒక్కొక్కరు 5 మంది తీసుకొచ్చినా కూడా ఈజీగా బాగుంటుంది. అంటే మనకి పనికొచ్చే వాళ్ళు మన కాన్సెప్ట్ ను మరి రాబో దినాల్లో ఖచ్చితంగా మంగళవారం జాయిన్ అవుతారు అంటేనే వాళ్ళని తీసుకొచ్చుకుంటే బాగుంటది. అప్పుడు దీన్ని సార్థకం బాగుంటుందని మంచిగా చేయాలి ఈసారి అని చాలా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ బిషప్ గారు. యాక్చువల్ గా మనందరం సంతోషం ఫీల్ కావాలి ఏంటంటే క్రిస్టియన్ పీస్ మేకర్స్ అనేది మనదే ఆర్గనైజేషన్, మనమే పనిచేస్తున్నాం, మనమే ఫోకస్ చేసి మనమే దీన్ని తప్పకుండా ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళే విధంగా ఆలోచన చేద్దాం. మీరు ఇచ్చిన సలహాలన్నిటిని కూడా పాటించుదాం. ఆ రోజు దానికంటే ముందు అందరూ వచ్చేటట్టుగా చూసే బాధ్యత తీసుకోవాలి, అందరికి తెలియపరచండి. అందరూ కూడా మీ స్నేహితులకు మన సిపిఎం లో వాట్సాప్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు, గతంలో మీటింగ్కి వచ్చి అటెండ్ అయ్యి ఇప్పుడు రాలేకపోతున్న వాళ్ళు, డానియల్ పాస్టర్ లాంటి వాళ్ళు, ఆ తర్వాత సూర్యాపేట వాళ్ళు, నల్గొండ నుంచి జాన్ శాస్త్రి, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఎవరెవరైతే ఫోన్లో ఉన్న వాళ్ళందరినీ క్రిస్ గారు మాట్లాడాలని కోరుతూ ఇప్పుడు పరంజ్యోతి గారిని మాట్లాడమని కోరుతున్నాను. తమ్ముడు పరంజ్యోతి గారు. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. పెద్దవాళ్ళు మాట్లాడిన తర్వాత నేను ఈ విషయాలు నాకు ఎక్కువ అవగాహన మీకే ఉంటది. ప్లానర్, మంచి ప్లానర్ మాట్లాడాలి. సో నా ఒక ఆలోచన ఏంటంటే ఇది ఒక స్పెషల్ మీటింగ్ గా ఉండి దీని తర్వాత మేబీ రాబోయే దినాల్లో ఆర్గనైజ్డ్ బై క్రిస్టియన్ పీస్ మేకర్స్ అనే దాంతో కొన్ని లీడర్షిప్ మీటింగ్స్ కానీ లేకపోతే డినామినేషనల్ హెడ్స్ తో కానీ ఇట్లాంటి గుడ్ ఫ్యూచర్ లో ప్లాన్ చేస్తే బాగుంటుంది. అయితే ప్రతిసారి మనం కూడుకున్నప్పుడల్లా మనకు మనమే చేస్తూ ఉంటాం. అది ఇంతటితో అది చేసి కొత్త వాళ్ళకి వాట్ వి బిలీవ్, వాట్ వి స్టాండ్ ఫర్. ఇప్పుడు మనం ప్రతి వారం చేస్తున్న ఈ 5 పాయింట్స్ ప్రేయర్ కింద ఒకటి పెట్టి మేబీ కైండ్ ఆఫ్ అ స్మాల్ కార్డ్ సో దట్ దే కెన్ టేక్ ఇన్ హ్యాండ్. సో వాళ్ళు బైబిల్ పెట్టుకొని సో మేబీ వీ కెన్ ఇన్వైట్ them for our Tuesday prayers. So అది కూడా మనం we can promote this. maybe ఒక కార్డ్ ఒకటి తయారు చేసి వచ్చిన వాళ్ళకి అది మనం ఇవ్వగలిగితే we can reach people with our motives and what we believe and what we stand for, what we pray for. So first we pray and we stand for it, and then we promote it. We pray for peace, we talk about peace and we promote peace. So ఇవి కొన్ని విషయాలు ఏమైనా మనము పెట్టి వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళకి వెంటనే ఒకే మీటింగ్ లో అన్ని అర్థం కాకపోవచ్చు. సో విత్ దిస్ దే కెన్ పుట్ తర్వాత ఎవ్రీ ట్యూస్డే మనకి ఇది ఉంటుంది అనేది కూడా కింద ఒక చిన్న నోట్ పెడితే సో జూమ్ లింక్ ఇస్తే దే కెన్ జాయిన్. సో అలాంటిది కూడా ఒకటి చేస్తే బాగుంటుంది అని ఒక చిన్న ఆలోచన. సో మిగతా ఈ ప్రెస్ మీట్స్ సంబంధించి లేకపోతే ఇవన్నీ ఈ టాక్స్ అన్ని కూడా పెద్దవాళ్ళు చూసుకుంటారు. బిషప్స్ ఉన్నారు, సుందర్ పల్లన్ లాంటి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు. సో దే కెన్ టేక్ ఓవర్ దీస్ థింగ్స్.
So we'll be behind, and yeah, that's all from me, Aigar. థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు పరంజ్యోతి గారు. యా, ఒకసారి మనము ఆర్గనైజ్డ్ గా అనౌన్స్ అయిపోయిన తర్వాత మనము ఆర్గనైజ్డ్ గా మీరు అన్నట్టు సెమినార్స్ పెట్టవచ్చు. పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు క్రిస్టియన్ పీస్ మేకర్ ద్వారా జరిగించవచ్చు. మన దగ్గర ఇంటలెక్చువల్స్ ఉన్నారు, వాక్యం చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు, అన్ని రంగాల్లో అవగాహన కలిగినటువంటి క్రైస్తవ నాయకులు ఉన్నారు. కాబట్టి మనము క్రైస్తవ సమాజం కొరకు ఈ పేరు మీద మనం తప్పకుండా పని చేయగలుగుతాం, తప్పకుండా పని చేస్తాం ఇక ముందు ఫ్యూచర్ లో. సో థ్యాంక్స్ ఫర్ దట్ అడ్వైజ్, అండ్ వీఆర్ సీరియస్ అబౌట్ దట్. ఎందుకంటే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన దగ్గర మనకు కావాల్సినంత నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీల్ గో ఫర్ దట్. అండ్ ఓవర్ టు సుదర్శన్ పాస్టర్ గారు. సుదర్శన్ పాస్టర్ గారు ఉన్నారా? ఉన్నాను అయ్యారు, ఉన్నాను. ఎస్ సార్, ఎస్ సార్, చెప్పండి సార్. ప్రైజ్ ది లార్డ్ అయ్యారు. థ్యాంక్ యూ అయ్యారు. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు. సిపిఎం రిజిస్ట్రేషన్ చేసి ఇట్లాగా రిజిస్టర్డ్ బాడీగా వెళ్ళడం అనేది మంచి ఆలోచన అయ్యారు. నేను కూడా మన దగ్గర అందరినీ పిలిచి ఆ రోజు మీటింగ్ పెట్టడానికి ముందు మీతో నేను డిస్కస్ చేసింది కూడా ఇదే కదా అయ్యారు. అంటే మీరు సమాజం కోసం లేదంటే కమ్యూనిటీ కోసం మీరు పడుతున్న పాటు, లేదంటే మీకున్న పబ్లిక్లో కమ్యూనిటీలో ఉన్న ఏమంటారు ఆ పేరు కానీ ఇదంతా కూడా మీ ద్వారా సమాజానికి ఇంకా ఎక్కువ ఏదైనా జరగాలి అంటే మీకు ఒక పోస్ట్ ఉండాలని, లేదంటే మీరు ఒక రిజిస్టర్ బాడీగా ఒక ప్రాపర్గా వర్క్ చేస్తే మీ ద్వారా సమాజానికి మీ కాలంలో చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను చాలా కాలం బట్టి ఆలోచిస్తా ఉన్నాను అయ్యారు. అది నాకు ఈ రోజు ఇలా మనకి ఒక దేవుని దయ వల్ల కాలాలు సమయాలు దేవుడు తన స్వాధీనంలో పెట్టుకున్నట్టు ఇది ఇలా అంతా సమకూడి ఇలా జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషం ఉంది అయ్యారు. అదే దీనికి బ్యాక్గ్రౌండ్ లో ఏ వర్క్ చేయడానికైనా టెక్నికల్ గా కానీ, లేదంటే ఫిజికల్ గా కానీ, ఇక ఫైనాన్షియల్ గా కానీ ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా మేము యంగ్స్టర్స్ గా ఉండి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సుదర్శన్ గారు. ఇంతకుముందు మీరు సాక్రిఫైస్ చేసి కష్టంలో ఉన్నప్పుడు కూడా మీరు ఫిజికల్ మీటింగ్ పెట్టారు. మా అందరికీ ఆ రోజు అందరం సంతోషంగా పాల్గొన్నాము. సుందరపాలన వచ్చారు, చాలా మంది వచ్చారు, పరంజ్యోతి గారు, మనందరం, మన టీం, తెరిసపాల్ గారు, అందరు ఆ రోజు చాలా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ టైం అప్పుడు ఓన్లీ పాస్టర్సే కాకుండా పాస్టర్స్ ఫ్యామిలీస్ అదే పాస్టర్లు కూడా ఆ రోజు ప్రత్యేకంగా ఫస్ట్ టైం. ఎగ్జాక్ట్లీ సార్. ఈవెన్ మా వైఫ్ కూడా వచ్చింది ఆ రోజు మీ దగ్గరికి. సో వీ విల్ మీట్ అగైన్ సార్. ఈసారి కూడా అందరం కలుసుకుందాం. అట్లా మీరు అన్నట్టుగా కమిటీ వేస్తే మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు అన్నీ ఇవ్వబడతాయి. కాబట్టి ఆ బాధ్యత ఎవరిది వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే మనము జస్ట్ అట్లా పిలిచి అప్పచెప్తున్నాం, కానీ ఒకవేళ ఇట్లా మనము కమిటీ వేసుకొని రిజిస్టర్ చేసుకుంటే బాధ్యతలు అనేటివి మరి అందరికీ కూడా పంచబడతాయి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో నుండి కూడా ఒక్కొక్కరినన్నా మనం కమిటీలో ఎగ్జిక్యూటివ్ కమిటీని పెట్టి ఇంకోటి తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ రోజు డిస్కస్ చేసి మనం పనిచేద్దాం సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ అడ్వైజ్ అండి. అండ్ ఓవర్ టు అవర్ సీనియర్ మెంబర్ డాక్టర్ డానియల్ ఉప్పులేటి గారు. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్. డాక్టర్ చేసినందుకు ప్రైజ్ లార్డ్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ మై ఎల్డర్స్. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఐ విల్ బి విత్ యూ. ఎందుకంటే అన్ని తెలుస్తున్న వాళ్ళ జ్ఞానులు మీరు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ఇట్ ఈస్ వెల్కమ్ సార్. వాట్ ఎవర్ ద థాట్స్ అండ్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్, ఇట్ ఈస్ వెల్కమ్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ ది సొసైటీ, క్రిస్టియన్ సొసైటీ. మీరు ఏమైతే ఆలోచిస్తున్నారో, పెద్దలు మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, మీలో చిన్నవాడిగా దాంట్లో ఈ విషయంలో కూడా కొద్దిగా నేను మీకంటే తక్కువ జ్ఞానం ఉన్నాను కాబట్టి, బట్ అదర్వైజ్ ఫ్రమ్ మై సైడ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఐఎమ్ విత్ యూ సార్. ఐఎమ్ విత్ యూ ఆల్ షూర్లీ.
వెరీ గుడ్, థ్యాంక్ యూ Thank you. సో మచ్. అండ్ ఒక మాట మీకు చెప్తాను సార్, నేను బిషప్స్ కాలేజీలో చదువుకున్నా కలకటాలో. సో ఫస్ట్ పోయినప్పుడు 85 జనవరిలో ఆ టైంలో మాకు వింటుండ్రా మీరు? వింటున్నాను సార్, వింటున్నాను. అందరు వింటుండ్రా? అయితే మాకు ప్రొఫెసర్ ఆశిష్ మండల్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఇంగ్లీష్ అమెరికాలో బాగా చదువుకొని వచ్చిండు. ఆయన నన్ను అడిగిండు, వై డిడ్ యూ కమ్ టు దిస్ కాలేజ్ అని అడిగిండు. వై డిడ్ యూ కమ్ టు థియలాజికల్ కోర్స్ అని అంటే నేను టు నో మోర్ అబౌట్ గాడ్ అని అన్నా. అంటే ఆయన అన్నాడు, డూ యూ థింక్ వీ నో అబౌట్ గాడ్ అన్నాడు. హౌ డూ యూ థింక్ దట్ వీ నో అబౌట్ గాడ్ అని నాకు ఎదురు ప్రశ్న వేసిండు. అది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మీరు జ్ఞానం కలిగిన వారితో ఉన్నారు అని అంటే, ఇప్పుడు మేము మాకు జ్ఞానం ఉండదని మీకెట్టు తెలుసు అని అడుగుతాను. జ్ఞానం ఉందా అని, ఉన్నారు పలానా మాకు అంత జ్ఞానం ఉందా అని అదే అంటున్నా. మీకున్న జ్ఞానం అదేంటంటే మాకు జ్ఞానం ఉందని మీరు అనుకోవటమే మీకు జ్ఞానం అయిపోయింది. ఏం జ్ఞానం లేదు, అందరం ఒకటే, నేర్చుకుంటున్నాం అందరం. వీఆర్ ఆల్ హ్యాపీ లెర్నర్స్, వీ హ్యావ్ ఎ గుడ్ మైండ్. Very seriously, I'm telling you, sir, this is the God's given platform, because you all people are very humble. మీరంతా డెప్త్ ఉన్నా కూడా అంటే నేను చూస్తున్నాను కదా, బట్ రియల్లీ ఇట్స్ ఆల్ గ్రేస్ ఆఫ్ గాడ్, యు నో, గాడ్స్ లవ్ అనేది వీ హ్యావ్ టు సీ లవ్ ఇన్ ఎవ్రీబడి. మీలో చెప్పాలంటే మరి మీరు ఓఎన్జీసీ జనరల్ మేనేజర్ చేసిన వ్యక్తి, మరి మేము ఎట్లా అనుకోవాలా? ఇట్స్ ఆల్ గ్రేస్ ఆఫ్ గాడ్, వి ఆర్ ఆల్ టుగెదర్. యా, థ్యాంక్ యూ సో మచ్. నేను జస్ట్ చెప్పాను. సో ఓవర్ టు బ్యాక్ బోన్ అండ్ ఫ్రంట్ బోన్, అన్ని బోన్స్ వారే మనకు, అన్ని బోన్స్ వారే. సో బోన్ సూప్ కూడా వారే మనకు సూప్ లాగా తాగేస్తాం, వారిని కష్టంగా పెడుతుంటాం. సో ఓవర్ టు తమ్ముడు క్రిస్, తర్వాత పాస్టర్ వినోద్ సాబ్ అండ్ 1 hour గారు. అందరికీ ప్రైజ్ లార్డ్. సిపిఎం ప్యానెల్ లో ఉన్నటువంటి అనుభవజ్ఞులైన అభిషిక్తులైన దైవ సేవకులకు, సేవకురాండ్రకు, సహోదరి సహోదరులందరికీ పేరు పేరు నా వందనాలు. మరి మరొక్కసారి మనము సిపిఎం ఫిజికల్ మీటింగ్ ద్వారా కలబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ లాస్ట్ అయితే మనము బిషప్ అన్న గారి బర్త్డే రోజు ఫ్యూ మెంబర్స్ మనము గ్యాదర్ అవడం జరిగింది. సో మరలా దేవుడు మరి ఒక 5 నెలల తర్వాత ఈ విధంగా కలవటానికి అవకాశం ఇచ్చాడు, దాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. అండ్ ఈసారి సిపిఎం ఫిజికల్ మీటింగ్ ఒక న్యూ ఫ్లేవర్ ఒక యాడ్ చేసుకోబోతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అది కేవలము మనము ప్రతిసారి వర్షిప్ వర్డ్ తో మనం ముగించేస్తాం, కానీ ఈసారి కరెంట్ బర్నింగ్ టాపిక్స్ అయినటువంటి ఈ యొక్క SC ST రిజర్వేషన్స్ కావచ్చు, అండ్ అట్రాసిటీకి సంబంధించి కావచ్చు, ఈ ఫేక్ డ్రామాలు చేసే వాళ్ళ మీద మనదైన శైలిలో స్పందించే విషయంలో కావచ్చు, ముఖ్యంగా రిజిస్టర్ బాడీ అనేది మనకి ఏ కార్యక్రమం చేసినా సరే, ఎందుకంటే నేను మొన్ననే ఒక చోట ఏదో గ్రూప్ లో నేను కామెంట్ కూడా పెట్టాను, అది మా బిషప్ సింగం టీంలో అనుకుంటా. ఒక వ్యక్తి కంప్లైంట్ చేసింది వేరు, ఒక ఆర్గనైజేషన్ కంప్లైంట్ చేసింది వేరు. హూ యు ఆర్ అంటే ఫైనల్ గా మనకి కింద కేర్ ఆఫ్ అడ్రస్ లేకపోతే మన దానికి అంత తీసుకోరన్నమాట. ఏదైనా కేసు మనము ఫైల్ చేసినప్పుడు కానీ, ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు కానీ ఈ యొక్క జనరల్ బాడీ అనేది మనకి ఉండటాన్ని బట్టి, ఇందాక మరి సామ్యుల్ పరంజ్యోతి అన్నగారు కూడా ఒక లిస్ట్, వాట్ వి బిలీవ్, వాట్ వి స్టాండ్ ఫర్, వాట్ వి ప్రే, వాట్ వి డూ ఫర్ ద సొసైటీ అనేది. సిపిఎం అంటే జస్ట్ వర్డ్ బేస్డ్ ఒక ఆర్గనైజేషన్, అంటే అన్నిటికీ వాక్యము అనే పునాది మీద నుంచి అన్ని ఏరియాస్ లో, అంటే స్పిరిచువల్ గా, ఫిజికల్ గా, కమ్యూనిటీ పరంగా అన్ని విభాగాల్లో మరి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే దిశగా పనిచేస్తుంది అనేటువంటి చెప్పేటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ ఖచ్చితంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. నేను యాక్చువల్గా చెప్పాలంటే 2 years నుంచి, ఇందాక మన సుదర్శన్ గారు కూడా అదే అన్నారు కదా, అదే అనిపిస్తుంది ఇప్పుడు కూడా. ఎందుకంటే మనము ఏదో చేస్తున్నాము వస్తున్నాము, ఆల్మోస్ట్ కమ్యూనిటీ సమ్ ఇష్యూస్ కూడా, బట్ ఒక స్ట్రాంగ్ బాడీ ఉండి యాక్టివ్ గా ఉంటే కనుక దాని రేంజ్ వేరుంటది. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు మాకు VOCU అనేటువంటి గ్రూప్ ఉంది, వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ ఉంది. దానికి మన బిషప్ అన్న గారే ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో అయితే అక్కడ కూడా మేము పనిచేస్తున్నాము. బట్ జస్ట్ ఈ టాపిక్ మీద ఒక ఏమనిచ్చిందంటే, మనకి అంటే ఇంటలెక్చువల్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నారు. సో అక్కడ ఒక రకంగా చూస్తుంటే వాక్య జ్ఞానం కలిగిన వారు ఉన్నప్పటికీ కూడా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పదజాలము, భావజాలం కూడా నిన్న వారు అటుకు లేకపోలేదు.
కానీ ఇక్కడ మనకి అందరూ లైక్ సుందరపాలన్ గారు ఎంత ఫైర్ అయినప్పటికీ మీడియా ముఖంగా ఆయన ప్రజెంట్ చేసేటువంటి టాపిక్స్ అన్ని కూడా అవతల వారికి మరి అవకాశం ఇవ్వ మాట్లాడటానికి తిరిగి. సో అలాంటి మన బిషప్ విల్సన్ సింగం గారు కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈ సిపిఎం ని ఒక చక్కని పునాది మనము వేసుకుని ఇంకా ముందుకు వెళ్తే ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చని నాకు ఫస్ట్ నుంచి అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఎక్కడో నేను చాలా వరకు ఏంటంటే ఎందుకు మన ప్రవాహాన్ని ఎక్కడ ఆపుతున్నామంటే, మనము ట్యూస్డే తప్ప మిగతా రోజుల్లో ఏదైనా చేయడానికి మనకు ఒక స్ట్రాంగ్ బాడీ అనేది లేదు, ఏ చేసినా సరే ఏముండదు దీంట్లో అన్నట్టుగా అనిపించడం బట్టి దాని విషయంలో మనం వీక్ అవటం జరిగింది. సో ఈసారి నుంచి ప్రజెంట్ మన యొక్క వాయిస్ అనేది ఇంకా ఇంకా రైజ్ అవ్వాల్సినటువంటి సమయం వచ్చింది. అందుకే యాక్చువల్గా నేను ముఖ్యంగా ఎందుకు నాకు ఈ రోజు మార్నింగ్ ఒక థాట్ వచ్చింది. ఇప్పుడు కేఆర్ టీవీ ఒకటి, సిగ్నేచర్ స్టూడియోస్ ఒకటి, దీనికి మనల్ని వెళ్ళొద్దు, బాయ్కాట్ దీస్ బోత్ ఛానల్స్ అని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ సిగ్నేచర్ స్టూడియోస్ అండ్ కేఆర్ టీవీ క్రాంతి ఇద్దరు ఏం చేస్తున్నారంటే, మనలకి ఫోన్ లో చెప్తున్నప్పుడు మన పాస్టర్లకు ఏదో చెప్తున్నారు, ఇదిగో ఇలాంటి కొన్ని ప్రశ్నలు అడుగుతామండి చెప్పండి అంటే, మన వాళ్ళు ఏమనుకుంటారంటే దీనికి ఆన్సర్ మనము చాలా సంస్కారవంతమైన భాషతో మనం చెప్పొచ్చు కదా అన్నట్టుగానే వెళ్తున్నారు తప్ప, అక్కడ వచ్చేటప్పటికి వేరే టాపిక్స్ అయిపోయి మన ప్రభువునే ఆ స్టూడియోల వేదిక మరి వెట్టకారంగా మాట్లాడి దూషణ పాలు చేసే విధంగా, అంటే పబ్లిక్ ఏది రీచ్ అయిపోతుందంటే ఫాస్ట్ గా వీళ్ళు చేసినటువంటి క్రిటిసిజం, ఈ యొక్క దుర్భాష, ఈ బూతులు ఇదే రీచ్ అయిపోతుంది, కానీ దానికి మన ఆన్సర్ అనేది రీచ్ కావడం. కాబట్టి మనం ఇంకా సీరియస్ స్టాండ్ ఏం తీసుకోవాలంటే లెట్ us బాయ్కాట్ దీస్ ఛానల్స్, బికాజ్ వాళ్ళ ఇంటెన్షన్స్ అంతా ఒకటే, ఫైనల్ గా బైబిల్ దేవుడి మీద బురద జల్లాలి అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తున్నారు. మన వాళ్ళు రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు. ఒకటి, దేవుడి గురించి మాట్లాడొచ్చు, రెండు, నేను టీవీలో కనపడచ్చు. ఈ పిచ్చ ఎప్పుడైతే పోద్దాం అసలు చాలా వరకు యాక్చువల్గా సమాజంలో ఒక అంతు, అంటే మురిగేవాడు మురిగినా సరే మనము ఏనుగు వెళ్తున్నప్పుడు మురిగేవాడు మురుగుతున్నట్టుగా మనము యాక్చువల్గా మనము ఈ మీడియాల వేదికగా కూర్చుని ఈ పర్టికులర్ ఆ టాపిక్ లో టీవీ ఛానల్స్ లో మాట్లాడుతున్నప్పుడు మనంతటా మనమే మన కమ్యూనిటీ పరువు తీస్తున్నామా అనేటువంటి ఆలోచన ఒక టైంలో కలుగుతుంది. చాలా మంది దాన్ని ఏమంటారంటే అది విజ్ఞానాన్ని పంచుకునేటువంటి వేదికగా దాన్ని చూస్తున్నారు, కానీ విజ్ఞానం కంటే అక్కడ ద్వేషము ఎక్కువగా పంచేటువంటి ప్లేస్ గా అది మారిపోతున్న సమయంలో మనము ఏ పాస్టర్లు అయినా సరే ఆ ఛానల్స్ దగ్గరికి వెళ్లకుండా ఉండాలని మీలాంటి పెద్దలు ఒక స్ట్రాంగ్ వాయిస్ ఇస్తే బాగుంటుందని అనిపిస్తుంది గారు. అండ్ అలాగా సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళనే వాళ్ళు పిలుస్తున్నారు. మీరు చెప్పిన రెండో పిచ్ కొరకే వెళ్తున్నారు వాళ్ళు. దేశానికి చాలా ప్రమాదం అంట. బిఫోర్ ఐ ఫర్గెట్ ఒక మాట గుర్తు చేస్తాను మీకు. మొన్న మీరు కేఆర్ టీవీ అన్నది అదే, ఇప్పుడు వాళ్లకు కావాల్సింది బుద్ధి లేని వాళ్ళనే పిలుస్తారు తమ్ముడు క్రిస్ గారు. ఇప్పుడు పరంజ్యోతి గారు చెప్పినట్టు, ఎందుకంటే మంచి వాళ్ళని పిలిస్తే మనకు డిగ్నిటీ పెరుగుతుంది కాబట్టి అదొకటి. రెండోది, మనం మాట్లాడేది వైరల్ కాదు, ఎందుకంటే మంచిగా మాట్లాడతాం కదా. మంచిగా మాట్లాడినప్పుడు వైరల్ కాదు. మనం ఒరే నరికేస్తారా అని వాడు అజయ్ బాబు అంటోడు, వీడు పీటర్ గాడు, ఇంకెవడెవరు ఉన్నారు పిల్లగాళ్ళు మాట్లాడుతుంటారు, అభినయ్ అనేటోడు వాడు మా జోలికి వస్తే తాట తీస్తా అని అంటే దాన్ని thumbnail పెట్టి అందరు చూస్తారు. ఇప్పుడు మీరు అందరు కలిసి ఉండండి బాబు, మనం గొడవలు పడకూడదు, మన దేశం మానవత్వం అన్నాం అనుకో. అయితే నేనేమన్నా చేస్తున్నంటే, మీరు మొన్న మైకేల్ విజయ్ కుమార్ ఇంటర్వ్యూ చూసిండు క్రాంతి. దాంట్లో మైకేల్ విజయ్ కుమార్ గారు విశాఖపట్నం కడప ఆయన జమలమడుగు ఫ్యాక్షనిస్టు, రాజశేఖర రెడ్డి గారి మేనబావ, మంచి మాకు తెలిసిన వ్యక్తి ఆయన. మేము కూడా పిలుచుకున్నాం ఒకసారి చర్చికి. ఆయన ఆ రోజు కూర్చున్నాడు, క్రైస్తవుడు అంటే ఏంటిదో చూపించాడు టీవీ ఛానల్లో. అటువంటి వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, సంతోషమే. సరిగా మా బోటోళ్ళని పిలిచినా మేము మాట్లాడే మాటలు సమాజానికి అందరికి మెరుగు వచ్చేటట్టు ఉంటాయి కాబట్టి మమ్మల్ని పిలిచిన ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళకి మనలాంటి వాళ్ళు పిలిస్తే కాంట్రవర్సీ కాదు, కాంట్రవర్సీ కావాలి కాబట్టి ఈ చెత్త స్క్రాప్ ని పిలుస్తారు. సో అది కూడా మనం వద్దని చెప్పడం అంటే ఎట్లుంటదంటే, స్క్రాప్ ఆగదు. స్క్రాప్ వద్దంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి రాదు మనకే వచ్చని పోతారు. ఇప్పుడు అట్లా పోయే కదా ఈ అభినయ దర్శనం సిక్కుపోయింది. కాబట్టి అది కూడా మనం డిస్కస్ చేద్దాం ఆ రోజు. సో మనం ఒక వారం తప్పకుండా మీడియా డిస్ప్యూటింగ్ పాయింట్స్, ఎక్కువ మటుకు డిస్ప్యూటింగ్ పాయింట్స్ బయటకు పట్టుకురావాలి. అది మనం చాలా ఆచితూచి నిదానంగా చాలా సభ్యతతో మాట్లాడతాం, మనకు దొరకదు. అది డిస్ప్యూట్ కు అవసరమైన వర్డ్స్, ఆ ఇంటెన్షన్స్, ఆ వెరోసిటీ వస్తే వానికి ఇంకా మజా దానిపైన. మనం కూడా ఇద్దామన్నా ఏం పర్వాలేదు, కానీ మనం ఇచ్చేది
ఖచ్చితంగా మనం ఇద్దాం. మనం ఎందుకు ఆగుతాం అన్న, ఇద్దాము. కాకపోతే వాడు ఊహించినంత మసాలా ఉండకపోవచ్చు మనం అవును, ఇచ్చిన. మసాలా అది కరెక్ట్. అయితే అయ్యగారు, ఇంకోటనా, సురేష్ గారు అన్నట్టు ఇప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు రాజమండ్రి క్షేమంగా చేరుకుందంటే న్యూస్ కాదు కదా అది. హైదరాబాద్ నుంచి పోస్తున్న బస్సు 3 పల్టీలు కొట్టి 30 వంకలు తిరిగి 40 మంది చచ్చిపోయి 70 మంది That is హాస్పిటల్, news. అదే న్యూస్. That is news. సో ఇదంతా ఇప్పుడు యుగం అంతా అదే. అదృష్టం ఏంటంటే మనకి ఎవరి చేతిలోనే ఫోన్లు ఉన్నాయి కాబట్టి మనం కొన్ని మంచి విషయాలు కూడా మాట్లాడవచ్చు. సో ఎనీవే వి విల్ లుక్ అబౌట్ దాట్. బట్ వార్నింగ్ అయితే ఇద్దాము. పిచ్చి పిచ్చి వాళ్ళని పోకండ్రా, టీవీ ఛానల్ అలా పరువు చేయకండి అంటే చెప్దాం ఆ రోజు ఖచ్చితంగా. ఓకే, నా బిషప్ గారు, ఓటు ఒక్క నిమిషం అయ్యారు. అయ్యో బిషప్ గారు, సార్. అయ్యారు అది ఇప్పుడు జర్నలిస్ట్ ఇప్పుడు మన పాస్టర్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అతను ఒక జర్నలిస్ట్ గా ఇంటర్వ్యూ చేయకుండా ఒక హిందూగా చేస్తున్నాడు. Yes. దాన్ని ప్రశ్నించవచ్చు అయ్యారు. అది చాలా టూ మచ్ అవుతుంది దగ్గర. ఇది ప్రశ్నించవచ్చు అండి. వాడు ఏంటంటే వాళ్ళ చేతిలో ఛానల్ ఉంది కాబట్టి వాడు వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నాడు. అయ్యారు మనకు భయం ఏంటంటే వాడిని ఛానల్ పెట్టి మనల్ని ఆడ భవనం చేస్తుడు అని మీడియా వాళ్ళంతా డేంజర్ గా ఉంటుందండి. అవును అవును. అదొక బాధ. వాళ్ళతోటి ఏంటంటే వాళ్ళంతా మనల్ని బమ్మిని తిమ్మిని చేయగలుగుతారు. ఆ మీడియా దాంట్లో నలిగిపోతే అది తెలుస్తుంది. అది ఎనివే మనం ఆ రోజు మాట్లాడేటువంటి మాటలు మనం తర్వాత ఇంకోటి కూడా ముందు చెప్తున్నా క్రిస్ గారు, మనము మీడియాతో మాట్లాడేది ఆ రోజు మనం ఇచ్చిన ప్రశ్నలే వాళ్ళకి ఇస్తాం. అయ్యే వాళ్ళు మనల్ని అడగాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే. వాళ్ళు మనల్ని అడిగేది కాదు, మనం రాసిచ్చినే వాళ్ళు అడిగేటట్టుగా ఏర్పాటు చేసుకున్నాం. సో ఓవర్ టు తమ్ముడు వినోద్ కుమార్ గారు. తమ్ముడు పాస్టర్ వినోద్ గారు. నేను డ్రైవింగ్ లో ఉన్నా అన్న. థ్యాంక్ యూ అన్న. డ్రైవింగ్ లో ఉన్నా, Thank you, మాట్లాడలేకపోతున్నా. వాట్ ఎవర్ మే బి ఐ విల్ Yeah. జాయిన్ ఆన్ 23rd. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ. ఓవర్ టు మనోహర్ గారు. సార్ అందరికీ వందనాలు సార్. సార్ మామూలుగా ఇందులో పాల్గొనటమే భాగ్యం సార్, అంతకు మించి ఇంకేమి లేదు. ఆ రోజు వాక్యం పంచుకుంటాము. కాకపోతే చిన్న రిక్వెస్ట్ సార్, మీరు సేవలో చాలా అనుభవం కలిగిన దైవజనులు మన దాంట్లో 3-4 దాకా ఉన్నారు. సో మాలాంటి వారికి ప్రతి వారం చిన్న సజెషన్ లాగా ఏదైనా సేవ కొరకు కూడా ఇస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడున్న కొత్త జనరేషన్ లో పరిచర్య కూడా చాలా మార్పులు చేర్పులు జరుగుతుంది. తరానికి తగినటువంటి పరిచర్య మేము చేయాలంటే మీ సజెషన్స్ కూడా మాకు చాలా అవసరం సార్. చిన్న రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. నేను అలాగే అడిగినా సార్, ఒకరిని నాకు ఒక సలహా ఇవ్వండి అంటే ఆయన అన్నాడు, మంచి సలహా ఇస్తాను, ఎవరికి సలహా ఇయ్యకాయ అన్నాడు. ఇప్పుడు జనరేషన్ ఎట్లున్నారంటయ్యా, మరి మీరు అన్నట్టు ఇప్పుడు జనరేషన్ అంటేనే నాకు గుర్తొచ్చింది. మనము మనోహర్ గారు, మీరు యవనస్తుల మధ్య పరిచయం చేస్తున్నారు. యవనస్తులు వాక్యము ఏమో కానీ ఈ రోజుల్లో ఎక్కువ శాతం యవనస్తులు పాస్టర్ల యొక్క పర్సనాలిటీ, వాళ్ళ ఫిజిక్ ని బట్టి, వాళ్ళ యొక్క అపియరెన్స్ ని బట్టి, వాళ్ళ యొక్క ఏమంటారు దాన్ని, వాళ్ళ యొక్క సెలబ్రేషన్ ని బట్టి అట్రాక్ట్ అయ్యేటువంటి జనరేషన్ లో ఉన్నాం సార్. వాక్యంకి అట్రాక్ట్ కాలేకపోతున్నారు. కాబట్టి మనోహర్ గారు వాక్యమును బోధించే తర్వాత వర్షిప్ అంటున్నారు సార్. వర్షిప్ కూడా సార్ గోల 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 గోల. ఆ గోల ఉంటేనే వాళ్ళకి సార్ నచ్చుతుంది సార్. మరి మేము ఇద్దరు కూర్చొని సాప వేసుకొని ఒక 2 పాటలు పాడుకొని ప్రార్థన చేసి ఇద్దరు మాత్రమే ఉండి, ముగ్గురు మాత్రమే ఇప్పుడు అది లేదన్నా. ఎట్లన్నా సుందరపాలన్నా ఏం చేద్దామన్నా, ఎట్లా మనం బాగు చేయగలుగుతామన్నా అన్న. కోపం వస్తుందన్న మనం చెప్తే. మా సంఘంలో మన ఆదివారం బాగా అందరినీ బాగా మంచిగా గడ్డి బాగా మసాలా నూరి అది చేసి ఇచ్చేసి గడ్డి బాగా పెట్టాం. మొన్న మా వినయ్ ఉన్నాడు. అందరికి చెప్పిన, అరే మీరు ఏముందని పోతుంటారు నాయన, పోతారు మరి ఇక్కడ ఏం లేదా, మీ బిషప్ రాదా చదువు, మీ బిషప్ మీ బిషప్ కు 41 సంవత్సరాల అనుభవం లేదా, మీ బిషప్ చెప్పేది మరి చాలా మంది బయట పోయి మాట్లాడుతున్నారు, మీ సొంత సంఘం నడిచిపెట్టేసి ఏమి క్రేజ్ తయారైనరు మీరు. తర్వాత పోతే ఎగిరి దునుకుడు, ఇమోషనల్ గా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతే అదే నిజమైన వర్షిప్ అనుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మనోహర్ గారు
నిజమైన ఆరాధనతో మీరు ముందుకు తీసుకెళ్లే విధంగా యువతను మీరు, నేను మనవి చేస్తున్న ఒక మాట ఏంటంటే, యువతను మీరు తప్పుదోవబడుతున్నటువంటి వారిని మీరు మార్గంలో తీసుకొచ్చే విధంగా, ఆరాధించే విధానంలో మార్పులు తీసుకొచ్చే విధంగా మీరు ముందుకు పోవాలని మనోహర్ గారికి సూచిస్తున్నాం సార్. ఎవ్రీ వీక్ సార్, ప్రతి వారు కొంచెం సజెషన్స్ ఉంటే బాగుంటుంది సార్. ఎవ్రీ వీక్ Thank you, అఫ్ కోర్స్ సజెషన్స్ వస్తాయి, మేము తెలియజేస్తా ఉంటాం. ఇట్లనే మాతో పాటు మీరు ముందుకు కొనసాగాలని కోరుతూ, ఇంకా ఉన్నటువంటి వాళ్ళలో మాట్లాడవలసిన వారు ఉన్నారు. మంజులమ్మ గారు మాట్లాడతారు, తర్వాత సంజయ్ రాణి గారు. మంజులమ్మ ఉన్నారా? మంజులమ్మ ఉన్నారు కానీ విజయ్ గారు ఉన్నారు. సార్ ప్రైజ్ లార్డ్ సార్. అమ్మా మాట్లాడండి అమ్మా. నేను మాట్లాడాల్సిందే లేదు సార్. అందరికీ వందనాలు. ముఖ్యంగా సిపిఎం మీటింగ్ అనేది ప్రతి మంగళవారం కాకుండా ఫిజికల్ మీటింగ్ పెట్టడం అనేది నాకు ఎంతో సంతోషకరం. అంతేకాకుండా ఈ ప్రజెంట్ బర్నింగ్ ఈ యొక్క ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడటం అనేది యొక్క మీడియా ద్వారా మనము తెలియపరచడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం. మేము ఎప్పుడు మా ప్రేయర్ సపోర్ట్ ఉంటుంది, ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా నేను చేస్తాను సార్. మీరు అందరి సలహాలు బట్టి మేమందరం కూడా ముందుకు నడుస్తాం. అమ్మ థ్యాంక్ యూ వెరీ Okay, మచ్ sir. మంజులమ్మ. వెరీ సిన్సియర్ సీనియర్ మెంబర్ మా సిపిఎం లో. మీరు మీ సిపిఎం కు మీరు వన్ ఆఫ్ ద వెరీ బిగ్ ప్రేయర్ సపోర్టర్ కాబట్టి మీరు రావటం, మీతో పాటుగా ఒకరి మీరు వ్యక్తిగతంగా మన సారప్రభు గారికి, వాళ్ళ కుమారుడికి, కోడలకు, ఇంకా మిగతా టీంలో కొంత స్త్రీలు ఉన్న వాళ్ళకి తెలియపరచాలని వ్యక్తిగతంగా సార్. పద్మా దయాకర్ గారు, ఇక వారు సంజయ్ రాణి గారికి అప్పచెప్దాం వారిని. ఓవర్ టు విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు, బ్రదర్ ప్లీజ్ గో హెడ్ అండి, నేను ఆఫీస్ లో ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు సంజయ్ రాణి. సార్ ప్రైజ్ లార్డ్ సార్. షలోమ్. షలోమ్ అలైకుం సార్. సార్ యేసేకు మహిమ కలుగును గాక. నాకు అంటే నా అభిప్రాయానికి వస్తే సార్, నేను సిపిఎం లో ఉండడమే నాకు చాలా ధన్యకరంగా నేను భావిస్తున్నా. ఏదేమైనప్పటికీ సార్, నా ఈ రెండే మాటలు అంటే, మీరు పెద్దవాళ్ళు కనుక నాకేమనిపించిందంటే, పదములు వేరైనా స్వరం ఒకటే, భాష ఏదైనా భావం ఒకటే. పదములు వేరైన స్వరం ఒకటే, భాష ఏదైనా భావం ఒకటే. ప్రణాళికలు ఎన్నైనా దేవుని తీర్మానమే స్థిరము. ప్రణాళికలు ఎన్నైనా దేవుని తీర్మానమే స్థిరము. నడిపిస్తున్నవాడు దేవుడు, నడుస్తున్నవారు మీరు. నడిపిస్తున్నవాడు దేవుడు, నడుస్తున్నవారు మీరు, వెంబడిస్తున్నది మేము. కనుక మీరు నడుస్తూ ఉండండి సార్, మేము మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాం. ఎందుకంటే మీరు మీకున్న ఎక్స్పీరియన్స్ లో మేము చాలా చాలా బుల్లి వాళ్ళం. కనుక మీ ఎక్స్పీరియన్స్ మాకు ఎంతో అవసరము. మిమ్మల్ని చూస్తూ ఉన్నాం, ఫాలో అవుతూ ఉన్నాం. అలాగే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దేవునికి మహిమకరమైన నిర్ణయాలు ఉంటాయి అని విశ్వసిస్తూ నా ఒపీనియన్ తెలియజేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. ఎవరిదో మ్యూట్ చేసుకోవాల్సి వస్తుంది. చివరికి వస్తున్నాము, ఎవరిదో సౌండ్ వస్తుంది. ఇప్పుడు సంజయ్ రాణి గారు మనతో నడుస్తున్నారు, కానీ నేను వారికి అందరికి తెలియపరుస్తున్నాను ఏంటంటే, ఇంత ముందులాగా నడవలేకపోతున్నామా. నేను గుండెల ఆ డివైస్ పెట్టిన కాడి నుంచి. సో నన్ను ఫాలో అయితే వెనకబడతారు, ఎందుకంటే నాకు డివైస్ పెట్టిన కాడి నుంచి ఇంత ముందు ఫాలో అవుతాం. It's not a device, but the strength of God. And faith of God. And then సంజయ్ రాణి గారి యొక్క కవితల యొక్క బలం కూడా మనకు ఉంది సార్. సంజయ్ రాణి గారు మ్యూట్ లోకి పోండి. నెక్స్ట్ లాస్ట్ పర్సన్ ఉన్నారు, మాట్లాడిన తర్వాత మనము సంతోషంగా ముగించుకొని 23వ తారీఖు
జూన్ నెలలో మనందరం కలుసుకోబోతున్నాం. ప్రిపేర్ అయి ఉండండి, మిత్రులకు అందరికీ తెలియపరచండి. ముఖ్యంగా శ్రీకాంత్ క్రిస్ గారికి నేను మరి ఆల్రెడీ వారి మీద ఈ యొక్క ముళ్ళ కిరీటం పెట్టాము, నిన్ననే పెట్టాను. వారు ఆయన రక్తాలు కారుతాయి వారికి అయిపోయి లోపల, తప్పదు. వారే మరి, ఎందుకంటే ఇప్పుడు మనం అందరం చెప్పి మాట్లాడేది, బట్ వారు కనెక్ట్ చేసుకోవాలా. మళ్ళా తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ సంబంధించిన ఏమైనా ఉంటే వారు, సుదర్శన్ గారిని కూడా మీరు కాన్ఫిడెన్స్ లో తీసుకోండి సార్. తర్వాత శాలేం గారిని కూడా కాన్ఫిడెన్స్ తీసుకోండి. ఆల్ఫ్రెడ్ శామ్యుల్ కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకోండి. వినయ్, వీళ్ళందరూ కూడా స్వామి, వినయ్, సునీల్, ఇంకా చాలా మంది ఉన్నారు రాలేని పోయిన వాళ్ళు. ఆ స్వామి ఏదో ప్రాబ్లమే, ఆయన కొంచెం బిజీ ఉన్నారు. సో ఎనీవే మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డానియల్ తోడు మీరు ఏ సాయం అంటే ఫిజికల్ గా హెల్ప్ కావాలన్నా డానియల్, స్వామి, సునీల్, వినయ్ వీళ్ళందరూ ఉన్నారు సార్ సిపిఎం లో. ఆ తర్వాత సుబోధ్ తో కూడా మీరు మాట్లాడినారు కదా, మళ్ళీ ఒకసారి సుబోధ్ కూడా ఫిజికల్ గా సుబోధ్ మనం కలవాలి ఫస్ట్ బిఫోర్ మీటింగ్. తర్వాత ఇంకా రావాల్సిన వాళ్ళు, గతంలో వచ్చిన వాళ్ళు, మరి వాళ్ళందరినీ కూడా మనము కలెక్ట్ చేసుకొని మనం అట్లీస్ట్ గుడ్ నెంబర్, అట్లీస్ట్ ఒక 40 to 50 ఈజ్ ఎ గుడ్ నెంబర్. సో అది ఉండేటట్టుగా, అంటే అదర్ దాన్ దేర్ చర్చ్ పీపుల్ మనం మాత్రం ఉంటాడు. తర్వాత కాంట్రిబ్యూషన్ విషయంలో కూడా మీరు ఆ గ్రూప్ లో డిస్కస్ చేసేసి అది కూడా ఫైనలైజ్ చేసేసుకొని మనము ఏమేమి చేస్తామనేది చేసుకుంటే తీర్మానం చేసుకొని ముందుకెళ్ళొచ్చు సార్. ఇక ఇవి ఆ రోజు వెనక ఉండేటువంటి బ్యాక్ డ్రాప్ లో ఉండేటువంటి ఫ్లెక్స్ కూడా మంచి క్యాచీగా ఉండేటట్టుగా మన సిపిఎంది, ఎందుకంటే మీడియా చూస్తుంది అదొక్కటి. తర్వాత మీడియా అని మనము అందరు ఇస్తున్నట్టుగా కాకుండా సిపిఎం ఈజ్ ఎ వెరీ యునిక్ ప్లాట్ఫామ్ గా మనం ఉంచాలని కోరుతూ, సో థ్యాంక్ యూ అందరికీ. మరొకసారి మరి వచ్చిన వారందరికీ వందనాలు. సురేష్ గారు వారు కట్ అయిపోయినారు. మరి ఇప్పుడు మనందరం కలిసి మాట్లాడుకున్న విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి రాని వాళ్ళు, ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ పీపుల్ పద్మా దయాకర్ గారికి, సారప్రభు గారికి, అందరికి వారికి, ఇంకా ఇంపార్టెంట్ పర్సన్స్ విజయ్ జైకర్ ఉన్నాడు, రెగ్యులర్ గా అటెండ్ ఆయన మిస్ అయ్యాడు ఈరోజు. ఇంకెవరెవరు క్రిస్ గారు, ఇంకెవరెవరు మిస్ అయ్యారు చెప్తారా? విజయ్ వెలుగుని క్యాచ్ చేయండి దయచేసి. మన చందు బ్రదర్, స్టాన్లీ బ్రదరు, చందు, స్టాన్లీ. తర్వాత నేను ఒక అంటే మైండ్ లో వస్తుంది కరెక్ట్, అంటే మీరు ఓకే అంటే జయప్రకాష్ అన్న బిడ్డ వాళ్ళ వైఫ్ వాళ్ళని కూడా పిలిస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఓకే ఓకే. జయప్రకాష్ అన్న జేపీ అన్న వాళ్ళ వైఫ్ వాళ్ళు కూడా గ్రూప్ లో ఉన్నారు అనుకుంటా. తర్వాత వాళ్ళు నోయా కుమారి రాసుకోండి, నోయా కుమారి, జేపీ అన్న ఫ్యామిలీ మెంబర్స్. తర్వాత గతంలో మనతో ఉన్న వాళ్ళు చూడండి, ఇంకా కరీంనగర్ వాళ్ళు, కరీంనగర్ ఆమె, నిజామాబాద్ ఆమె పేరు మర్చిపోయినా మనం, నిజామాబాద్ ఆమె కూడా ఉండేది. శోభ దేవకట్టే శోభ ఆమె. తర్వాత ఇంకా కొందరు గ్రూప్ లో ఉన్నోళ్ళు, ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు, వాళ్ళందరినీ పిలిస్తే బాగుంటది. తర్వాత హైదరాబాద్ లో ఇంకా కొందరిని ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకోవాలనుకుంటే నేను ఒక మాట కూడా జ్ఞాపకం చేస్తున్నా, ఏంటంటే మాకు 200 టీం ఉంది బిషప్ సింగం, 200 మంది, 215 మంది దాకా. సిపిఎంది పెద్ద సభ పెట్టినప్పుడు ఈ సింగం టీం అందరినీ కూడా పిలిచే బాధ్యత తీసుకుంటాం. సింగం టీం కూడా సిపిఎం తో కలిసి పనిచేస్తుంది. సో అది మేము చాలా సంతోషంగా చెప్తున్నాం సార్. దీంట్లో కీ పర్సన్స్ పిలవండి అనా, దీంట్లో మీ సింగం టీమ్ లో ఉన్న కీ పర్సన్స్ అంటే కొంత రిసోర్స్ఫుల్ గా మనకు బిబ్లికల్ గా ఉండాలి, ప్లస్ ఏమంటారు కొంత మనకు సోషలాజికల్ గా కూడా కనెక్టెడ్ గా ఉండగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా కనెక్ట్. ఇప్పుడు ఆల్ఫ్రెడ్ లాగా ఉండు, రెవరెండ్ సాలమన్ ఉన్నాడు, డేవిడ్ ఫ్రాంక్లిన్ ఉన్నాడు, డేవిడ్ ఫ్రాంక్లిన్ ఉండు, రెవరెండ్ సాలమన్ అల్వాల్ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా అల్వాల్కి సంబంధించిన పాస్టర్లు మైకెల్ ఉన్నాడు. వీళ్ళందరినీ క్రిస్ గారు వీళ్ళందరికీ ఇన్విటేషన్ మనం పంపేటప్పుడు వాళ్ళని తయారు చేద్దాం. ఒకవేళ మీరు సర్టిఫికేట్ ఇస్తే కూడా పేర్లు పెడదాం. అయితే మనం సింగం టీం నుంచి ఒక 10 మందిని మనము ఆ రోజు ఆహ్వానించి వాళ్ళని తర్వాత గ్రూప్ లో జాయిన్ చేస్తాం. అదన్న 10 members ఫ్రమ్ అవర్ టీమ్.
దే విల్ బి జాయిన్డ్ eventually ఆఫ్టర్ దట్ డే. అదొకటన్నా మంచి సలహా ఇచ్చారు. తర్వాత తమ్ముడు వినోద్ గారు కూడా ఇప్పుడు ఇక్కడ మా దగ్గర చెంగిచెర్లలో వారు షెపర్డ్స్ కమిటీ అని ఒకటి పెట్టారు. ఫ్యామిలీ ఒక ఆర్గనైజేషన్, అంటే పాస్టర్స్ ఫెలోషిప్. దాంట్లో కూడా ఇంటలెక్చువల్స్ ఉన్నారు. వారు కూడా కొంత తీసుకురాగలుగుతారు. సో విల్ ప్లాన్ అండ్ హ్యావ్ బిగ్గర్ టీమ్. ఓకే సార్. అక్కడ ఎవరు ఒక బిషప్ కూడా వస్తారు కదా, బిషప్ మంచిగా వెరీ బాగా వస్తారు. ఎక్కడన్నా వినోద్ గారి దగ్గర ఒక బిషప్ వాళ్ళ ఫెలోషిప్ లో ఉంటారు. ఆశీర్వాదం కదా అక్కడ బిషప్ ఎవరు లేరన్న ఇటు? ఒక అనిల్ కిరణ్ పంట వచ్చారన్న అన్నగారు పంటగారా? అందుకే నేను చెప్తలేను. వారు ఇంగ్లీష్ బాయ్ ఆయన, అందుకే నేను చెప్తలేను. అయితే సుందరపాలెం వచ్చినప్పుడు వచ్చారు. పంట ఏంటంటే అంత అది వేరే మంటనా? మంట కాదులే, మంచోడే కానీ కాకపోతే ఏంటంటే ఆయన ఎనీవే మనము మంచోళ్ళని చూసుకుందాం. ఎనీవే ఫైనల్ గా మనము 23rd మీటింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అన్ఫార్చునేట్లీ వి మిస్డ్ సురేష్ గారు అండ్ హిస్ టీచింగ్స్ టుడే. సో డెఫినెట్లీ హీ విల్ కమ్ విత్ డబుల్ టీచింగ్ ఆన్ నెక్స్ట్ ట్యూస్డే, అందులో డౌట్ లేదు. సో ఎనీవే వి క్లోజ్ ఇట్ నౌ. థ్యాంక్ యూ అందరికి వందనాలు. ఇట్లాంటి చెప్పండి ప్లీజ్ గో ఆన్. ఇటువంటి గ్యాప్ వీ కెన్ ఫిల్ విత్ సమ్ ఆఫ్ అవర్ సోషియో క్రిస్టియన్ ఏమంటారు సిచ్యుయేషన్స్ ని మనము కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. అంటే వీఆర్ థరోలీ ఆన్ ద బైబిల్, బట్ హౌ ద బైబిల్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద సొసైటీ అనేది కొంత అన్నా ఇప్పుడు మాట్లాడిన విషయాలలో చాలా మటుకు మనము సోషియో పొలిటికల్ ఇష్యూస్ సంబంధించినవి డిస్కస్ చేసుకున్నాం అనుకుంటున్నాను. అదే డిస్కస్ చేయాల్సింది యాక్చువల్ గా. ఇప్పుడు ఈరోజు మనము ఒక్కొక్క నెలలో ఒక వారం మనము కరెంట్ ఇష్యూస్ మీద మనం డిసైడ్ చేద్దాం అన్నది కూడా. ఎవరైనా ఒకరు మంచిగా సిస్టమాటిక్ ఒక లెసన్ ప్రిపేర్ అయ్యి నోటికి వచ్చింది వాడకుండా సిస్టమాటిక్ ఒక స్టడీ సచ్ ఏరియా హౌ క్రిస్టియన్ కెన్ బి యాక్టింగ్ రియాక్టింగ్ అనేది కొంచెం తీసుకొస్తే దట్ వోంట్ బి ద ఫైనల్ వర్డ్, కాకపోతే దాన్ని రిఫ్లెక్ట్ చేసుకోవడానికి వస్తుంది. అప్పుడు లిబరేషన్ తీసుకోవచ్చు అన్న, పొలిటికల్ లిబరేషన్ ఒక సబ్జెక్ట్ మాట్లాడుకోవచ్చు, సోషల్ లిబరేషన్ మాట్లాడవచ్చు, మన కల్చరల్ లిబరేషన్ గురించి మాట్లాడవచ్చు, కాస్ట్ సిస్టమ్ గురించి మాట్లాడవచ్చు. ఎగ్జిస్టింగ్ ఏ ఇష్యూ ఉన్నా ఒకటి పట్టుకొని ఒక వారం, ఒక నెలలో ఒక వారం మాట్లాడుకుంటే మనకు అవేకనింగ్ ఉంటుంది అన్న, బాగుంటుంది అది. సో ఈ రోజు ఎప్పుడైతే ఫిజికల్ కలుసుకుంటామో ఆ రోజు తీసుకునే నిర్ణయాలలో ఎవ్రీ మంత్ ఒక వారం మనం కరెంట్ ఇష్యూస్ మీద ఒకరు సెషన్ తీసుకుంటాం అనేది కూడా డిసైడ్ చేద్దాం. ఇది సూపర్ 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 చాలా అవసరం అన్న. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు క్రిస్ గారు అన్నట్లు అవర్ థాట్ షుడ్ బి వన్, వాయిస్ షుడ్ బి వన్. అవునన్నా దాదాపు 90% వీఆర్ టుగెదర్ విత్ థాట్ అనేది ఉండాలి. చెప్పినందుకు కాదు, క్రిస్ చెప్పినందుకు, బిషప్ గారు చెప్పినందుకు నాకు ఈ ఆలోచన వచ్చింది కాదు. నాకు ఆ ఆలోచన బికాస్ ఆఫ్ సిపిఎం రావాలి అట్లా. అవును. ఎందుకంటే మనము వి ఇన్వాల్వ్ మోర్ విత్ పీపుల్ కాబట్టి వి నీడ్ టు టాక్ అబౌట్ పీపుల్ అండ్ దేర్ స్ట్రగుల్స్ అండ్ సొల్యూషన్స్. మనకేం తెలుస్తుంటే మాట్లాడాలి, రిసోర్స్ ఉంటే తెలియచేయాలి. 100% అంటే సొల్యూషన్స్ కానీ బట్ సమ్ రెమెడీస్ ఎట్లా చేయాలి అనేది మాట్లాడుకుంటాం అన్న. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఎవ్రీ వన్. అండ్ వి క్లోజ్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్ బై క్రిస్ గారు.